అది చూసాలేమో వాళ్ళ తాతలది సౌడయాలని కలుసుకొని పాప పాప అని పిలుస్తుంటే పేరు పాపని అంటుంది మా అత్త పెట్టిండే ఇంకా పూల బాల పేరు ఉడకమన్న కాలం అయిపోయి గుర్తున్నా పూల బాల పిల్ల బచ్చాము బచ్చాము తెలుసు చచ్చిపోయాము చచ్చిపోయింది కదా ఆమె చచ్చిపోయింది లేదమ్మా అక్క శంకాడికి నెల్లి నేనే ఆడ ఎక్కువ చిట్టుకుపోయింది బాలసాంగాడు కూడా చచ్చిపోయాడు వాడు ఇంకొకటే చచ్చిపో ఆ చిన్నోడా బచ్చాము తమ్ముడు వాళ్ళు బొంబాయి పోయి మనడు దాకుండేనా కానీ లేదు చచ్చిపోయి మన నేను పోయేసి చేసుకోలేదు కదా మళ్ళా బచ్చాము చచ్చిపోయి ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా తొలుత చేసుకున్నాడు తొలుత కొడుకు ఒక బిడ్డ తర్వాత మళ్ళీ బచ్చాము చేసుకున్నాడు బచ్చామని చేసుకుంటే 2 కొడుకులు ఒక బిడ్డ బిడ్డని ఎండవేట్లకి ఇచ్చింది ఇద్దరు ఉండే కొంచెం అంటే ఉంది కానీ నా మొత్తం దిగబడిపోయిందిరా నేను చూసిన దాన్ని ముఖం చూస్తున్నా ముఖం అట్లే ఉంది కానీ మంచిదాకా మంచి ఉండదని నేనే అనుకుంటున్నా ఇంతకుముందు వచ్చినప్పుడు రాత్రిపూట వచ్చిపోయినా నేను అవును రాత్రిపూట ఇక్కడ రామ్మా టిఫిన్ చేసిపోతారు ఇప్పుడు టిఫిన్ ఉంది కానీ టిఫిన్ ఏమొద్దు తొందర పోవాలి మేము మళ్ళీ ఎక్కడ పోవాలి వెళ్ళిపోతారా పెద్దపల్లి తర్వాత పోతున్నాం వేరే దగ్గర పోయి నువ్వు కూడా నమ్ముకోవాలి ఎప్పుడైనా మనిషి మాల మధ్యలో దేవుడు కాదు అందరిని కొట్టించిన దేవుడు ఏసు దేవుడు అందరిని ప్రేమించుడు ఆయన రక్షించడానికి ఆయన రక్షించడానికి మనిషి ఈ లోకానికి వచ్చిండు ఆయన ఆయన చచ్చిపోయి లేచిండు మన కొరకు రక్తం కార్చాడు ఏసు దేవుడు అంటే తప్పించాడు నరకం నుంచి తప్పిస్తాడు పాపం ముందే నువ్వు వినరాదే మీ అమ్మ కొంచెం ఉండి విను చెప్పింది కొంచెం కాబట్టి మధ్యలో నమ్ముకోవాలి ఏమక్క నువ్వు దేవుడు నమ్మక ఏసు దేవుడు నమ్మక అందుకొరికి వచ్చిన ఈ 2 మాటలు చెప్పినాయి అది ఇంతకాలం నాకు చెప్పకపోతే ఈ సంగతి తాతయ్య దాంట్లో ఉన్నాం పెద్ద కొంచెం గుత్తలు వస్తానే అసలు మంచి మాట్లాడలేదు నలుగురు అంటున్నారు బిడ్డలు కొడుకులు కొడుకులు కోడళ్ళు మేము అందరం నేను కూడా చిన్నప్పుడు అడిగే పోయినా తెలుసు కదా పెద్దపురం పోయినా కదా పెద్దపురం కాడ నుంచి నాలుగానికి వచ్చి పెద్ద ముద్ర ఉంది అక్కడ నాకు కూడా తెలుసు పోతున్నాం మంచిగా అనిపించింది సరే మంచిదే నువ్వు అయితే కూడా కట్టుకున్నావు కదా